హాయ్ హలో మార్కెట్ గురూస్. ఈరోజు మంగళవారం 2025న మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్లో విషయాలు అప్ అండ్ డౌన్స్ డిస్కస్ చేసుకుందాం. అట్లానే మనం ఈరోజు అయితే 2 లాట్స్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడం జరిగింది. మనం ఆ ట్రేడ్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం జరిగింది అంటే ఎట్ ద మనీ దగ్గర తీసుకున్నామా, ఇన్ ద మనీ తీసుకున్నామా, అవుట్ ద మనీ తీసుకున్నామా, ఎన్ని నిమిషాలు ట్రేడ్ చేయడం జరిగింది, స్కాల్పింగ్ చేయడం జరిగిందా, ఎన్ని మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవడం జరిగింది, ఇట్లాంటివన్నీ ఆ ట్రేడ్ సక్సెస్ అవ్వేదానికి గల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, కారణాలు ఏంటి మాట్లాడుకుందాం. మార్కెట్లో ఏ స్టాక్స్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చినాయి ఈరోజు, ఏవి లూజర్ స్టాక్స్గా మిగిలిన అనేది మాట్లాడుకుందాం. ఇంకొచ్చేసరికి మన సబ్స్క్రైబర్ల గురించి కూడా ఒక మాట చెప్పేది ఉందన్నమాట. దానికి గల మెయిన్ రీజన్ అనేది దాన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ఓకే గైస్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు మంగళవారం ఆగస్టు 6వ తారీఖు 2025. సెన్సెక్స్ వచ్చేసరికి మార్కెట్ చాలా మరీ అంత డౌన్ఫాల్గా లేదులే, కానీ మార్కెట్ అయితే కొంచెం స్లైట్గా డౌన్ఫాల్లో ఉందన్నమాట. సెన్సెక్స్ వచ్చేసరికి 300 పాయింట్స్ పడిపోవడం జరిగింది. పడిపోయి 807 పాయింట్స్ దగ్గర అయితే 80,700 పాయింట్స్ దగ్గర అయితే స్టేబుల్గా అట్లా నిలిచిందనమాట. నిఫ్టీ 50 వచ్చేసరికి 72 పాయింట్స్ పడిపోవడం జరిగింది. 24,649 పాయింట్స్ దగ్గర అయితే మార్కెట్ ఉందన్నమాట. నిఫ్టీ 50 వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి దగ్గర 260 పాయింట్స్ డౌన్ఫాల్ అయిపోయి మనకి 55,360 దగ్గర అయితే సస్టైన్ అవుతుందన్నమాట. మిడ్ క్యాప్ వచ్చేసరికి దగ్గర 225 పాయింట్స్ నెగిటివ్లో ఫాలో అవడం జరిగింది. అది వచ్చేసరికి 57,206 పాయింట్స్ దగ్గర అయితే అట్లా ఉండడం జరిగిందనమాట. ఈరోజు టాప్ గెయినర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి యుఎన్ఓ మైండ్స్ అయితే మంచి టాప్ గెయినర్గా నిలిచిందనమాట. దగ్గర 3.86 పాయింట్స్ అయితే ఈరోజు గెయిన్ చేయడం జరిగింది. మనకి ఇంకొక స్టాక్ ఏదన్నా ఉందని అంటే సోలార్ ఇండియా అనమాట. అది కూడా ఈరోజు దగ్గర 4% వరకు అయితే పెరగడం జరిగింది. అది 14,920 పాయింట్స్ దగ్గర అయితే ఆగడం అయితే జరిగిందనమాట. ఇంకా లూజర్స్ దగ్గర కనుక మనం కనుక ఒక్కసారి గమనించినట్లయితే మనకి IIFL అని చెప్పేసి ఒక ఫైనాన్స్ స్టాక్ ఉందన్నమాట. అది ఈరోజు టాప్ లూజర్స్లో ఒకటికైతే మిగలడం జరిగిందనమాట. ఇంకా ఈరోజు అప్ అండ్ డౌన్స్ ఇవి తీసుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది, వాట్ ఈస్ వాట్ మార్కెట్ అనేది. రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఈరోజు మనం ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగిందనమాట. అది నేను ఎగ్జాక్ట్గా 9:15కి మార్కెట్ ఓపెన్ చేసుకోగానే మనం వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకుంటాం. మనకి ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంటైర్ వరల్డ్ వైడ్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని, మార్కెట్ నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉన్నదా కనుక ఒక్కసారి మనం చెక్ చేసుకొని, మార్కెట్ అయితే ఈరోజు నెగిటివ్లో ఉందనే నాకు 9:15కి అయితే మార్కెట్ నెగిటివ్లో ఉంది. మనం తీసుకోబోయే మార్కెట్ టార్గెట్ ప్రైస్ అనేది ఎంటర్ప్రైజ్ అనేది టార్గెట్ ప్రైస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో 952 అంటే మార్కెట్ కంప్లీట్గా మన వోల్టాలిటీలో ఉన్నప్పుడే మార్కెట్ను మనం చూజ్ చేసుకుంటే తొందరగా ఎంటర్ అయ్యేదానికను తొందరగా ఎగ్జిట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉండిద్ది. అంటే నేను 9:15కి స్టార్ట్ అయితే 9:30, 9:40 లాస్ట్ టైం అనమాట. అట్లా మనం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని నేనైతే 1 మినిట్ క్యాండిల్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 1 వీక్ నుంచి చేస్తున్న ట్రేడ్స్ కూడా కంప్లీట్గా 1 మినిటే పెట్టుకొని నేను టైం ఫ్రేమ్ని కంప్లీట్గా చేయడం అనేది జరుగుతుంది. నేను ఉండేది మార్కెట్లో మోస్ట్లీ మ్యాక్సిమం మినిమం అయితే నేను ఒక 3 minutes to 5 minutes ఉంటాను, మ్యాక్సిమం 10 minutes ఉంటాను అంతే అనమాట. 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం మార్కెట్ ఒక్కసారి అనాలిసిస్ చేసుకొని టాప్ ఎండ్స్ బ్యాక్ ఎండ్స్ మొత్తం అనాలిసిస్ చేసుకొని మార్కెట్లో ఎంటర్ అవ్వడం జరిగింది. నేనైతే ఇప్పుడు ఎట్ ద మనీ అంటే మార్కెట్ ఎగ్జాక్ట్గా మనం ఎక్కడుందని కనుక తీసుకుంటే ఈరోజు 24,649 వరకు అయితే మార్కెట్ వచ్చి ఆగడం జరిగిందనమాట. మనం
24,000 27,000 దగ్గర ఉంది కదండి. 27,000 దగ్గర కనుక మనం ఇప్పుడు మనం తీసుకున్నామంటే ట్రేడు, దాన్ని ఎట్ ద మనీ అంటారు. అంటే ఒక 10 పాయింట్స్ పెరిగినా 10 పాయింట్స్ తగ్గినా కానీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. మనం తీసుకున్న స్టాక్లో పెరగడం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు అవుట్ ద మనీ తీసుకున్నాం అనుకో, అవుట్ ద మనీ అంటే అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. అప్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు 24,700 ఉంది కదా, 24,800, 24,900 తీసుకున్నాం అనుకో, ఆ ప్రైస్ దగ్గర మనకి 2-3 లాట్స్ కూడా చాలా చాలా తక్కువ అమౌంట్కి దొరికేదానికి అవకాశం ఉంది. కానీ మనకి మార్కెట్ పెరిగినా కానీ వాటిలో అంత యాక్టివ్గా ఉండదు అనమాట. దాన్ని అవుట్ ఆఫ్ ది మనీ అంటారు. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ చూసాం, ఇన్ ద మనీ చూసాం, అవుట్ ద మనీ కూడా చూసాం. నేనైతే మోస్ట్లీ ప్రిఫర్ చేసుకునేది ఏంటంటే 1 or 2 మినిట్స్ తీసుకుంటాను కాబట్టి నేను ఎట్ ద మనీ దగ్గరే ఆల్మోస్ట్ ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. నేను నిఫ్టీ 7th August 24,700 దగ్గర దాని ఎగ్జాక్ట్ ప్రైస్ నేను తీసుకున్నప్పుడు 112.50 అంటే 112.50 దగ్గర ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నేనైతే 2 లాట్స్ తీసుకోవడం జరిగింది. ఒక్కో లాట్ 75. అది వచ్చేసరికి 150 నెంబర్ అనమాట. నేను ఎంటర్ అయిన తర్వాత ఈరోజైతే అంత కష్టపడింది ఏం లేదు మార్కెట్లో. సింపుల్గానే 1 minute క్యాండిల్ పెట్టేసుకున్నాను. నేను అనుకున్నట్టే మార్కెట్ నెగిటివ్లో ఉంది కాబట్టి మోస్ట్లీ నేను ఒక 5 minutes బిలో 7 minutes అయితే మార్కెట్లో ఉండడం జరిగింది. ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చేసరికి 1120 ఎంతో వచ్చిందనమాట. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనం ఎంటర్ అవుతున్న అమౌంట్ చాలా తక్కువ, మనం తీసుకున్న లాట్స్ చాలా తక్కువ, దానికి చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. నేను అందుకనే ఫ్రీగా సాటిస్ఫై అయిపోయి ఓకే మనకు ఒక 10 పాయింట్స్ అయితే దొరకడం జరిగింది. నేను 112 దగ్గర ఎంటర్ అయ్యాను కదా, అది 12 దగ్గర 120 దగ్గర అయితే నేను ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. మనకు అక్కడ ఒక 8 పాయింట్లు అయితే మిగిలినాయి. 8 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 150 అంటే 1,150 రూపాయలు మనకి మిగలడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత మార్కెట్ కంప్లీట్గా డౌన్ఫాల్ కొట్టేసి నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి 112 దగ్గర నుంచి 164 దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఎన్నిసార్లు మార్కెట్ ప్రాక్టీస్ చేసినప్పటికి కూడా మనకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది, ఎంటర్ అయితే బాగుండు కదా అని. నేను ఒక సింగిల్ ట్రేడే తీసుకోవాలనుకున్నాను, సింగిల్ ట్రేడ్ తీసుకున్నాం, ఇట్స్ క్లోజ్ ఓవర్ అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఈరోజు గ్రీన్తోనే ఎండ్ అవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గా అయితే నేను గ్రీన్తో ఎండ్ అయినా కానీ ప్రతిరోజు ఏమవుతుందంటే రెడ్లో క్లోజ్ అయ్యేదానికి చాలా మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకొని రెడ్లో క్లోజ్ అయ్యేదానికి ప్రతిసారి చేయొద్దు అనుకుంటూనే మల్టిపుల్ ట్రేడ్స్ చేసి చాలాసార్లు అయితే నష్టపోవడం అయితే జరిగింది. ఈసారి అట్లా జరగలేదు. మనం సింగిల్ ట్రేడే తీసుకున్నాం, సింగిల్ ట్రేడ్ తీసుకున్న దానికి న్యాయం జరిగింది, బయటికి ప్రాపర్గా ఎగ్జిట్ అయిపోయాం. మనం ఎగ్జిట్ అయిన తర్వాత అది దగ్గర మనకి 40 పాయింట్స్ 50 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనం దానికైతే ఆశపడకుండా మోర్ ఎగ్జిట్ అవ్వకుండా ఓకే సింగిల్ ట్రేడ్ ప్రాఫిటబుల్గా బయటకు వచ్చేసాం, ఓకే ఖతం అని చెప్పేసి బయటికి రావడం అయితే జరిగిందనమాట. ఇది ఈరోజు మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అండ్ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కానీ ఈ అమౌంట్ ఎంత దగ్గర తీసుకున్నాం, ఎప్పుడు ఎంటర్ అయ్యాం, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం అనేది ఈ మ్యాటర్ కదా. ఇంకా థర్డ్ పాయింట్ నేను వచ్చింది అనేసరికి, ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసుకుంటుండే, అరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసినారు కానీ వాళ్ళకంత అవేర్నెస్ లేకపోతుండే. స్టాక్ మార్కెట్ అంటే ఏంది, దాని అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, కంప్లీట్గా దేని మీద బేస్ చేసి రన్ అవుతుంది అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్ ఐడియా లేకపోతుండే. దానివల్ల ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మన దాంట్లో 80% సబ్స్క్రైబర్లు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళైతే మన వీడియోస్ని చూడట్లేదు అనమాట. రీసెంట్గా ఒక వీడియో అనాలిసిస్కి వెళ్తే మన సబ్స్క్రైబర్లు వచ్చేసరికి 2-3% చూస్తున్నారు. ఎవరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు వచ్చేసరికి 97% ఉంటారు. మీకు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చే ఎవరైతే నాన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, చూసి ఎక్కువసేపు మీ టైం స్పెండ్ చేసి మార్కెట్ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవాలని
మన ఛానల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో చూసే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని హార్ట్ఫుల్గా మిమ్మల్ని కోరుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మీరు చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎవ్రీడే మనం మార్కెట్లో జరిగేటువంటి ఎట్లాంటి విషయాల్ని డిస్కస్ చేసుకునేదానికి, ట్రేడ్ ఎట్లా తీసుకుంటున్నాం, ఎట్లా ఎగ్జిట్ అవుతున్నాం, ఎన్ని మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఇట్లాంటి మార్కెట్ విషయాలు అనేది నేను డైలీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గైస్. ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.